హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్ ల్యాండ్. ఎటైనా ఊరెళ్ళొస్తే వచ్చిన తర్వాత ఇంట్లో పని ఇంకా చెప్పనవసరం లేదు. నాకే ఇలాగా ఉంటుందా, మీకు కూడా అందరికి కూడా ఇలాగే ఉంటుందా తెలుసుకుందామని నేను ఈ వీడియో చేశానండి. సికింద్రాబాద్లో ఫంక్షన్ ఉండే లాస్ట్ వీక్ బుధవారము. ఇంకా మా ఫ్రెండ్స్ మేము కలిసి అందరం వెళ్ళామండి. వెళ్ళి రిటర్న్లో మా పెద్ద బాబు హాస్టల్ నుంచి వస్తా అంటే ఇంకా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తీసుకొని బయలుదేరాం అందరం కలిసి. సరే అనేసి ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయింది. ఆ టైం వరకు 6 అవుతుంది. సరే ఎండ కూడా ఫుల్గా ఉంది, తలనొప్పి వచ్చేసింది. సరే అని ఆ రోడ్డు పక్కన ఒక హోటల్లో అయితే ఆపుకొని అందరం టీ తాగినాం. తాగి సరే మొహాలు జిడ్డు మొఖాలైనా పర్లేదు గుర్తుండిపోతుంది కదా అని ఒక ఫోటో అయితే తీసుకున్నాము అందరం కలిసి. ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది. తెల్లారితే గురువారం నా పని స్టార్ట్. ఇంకా మా పెద్దోడు హాస్టల్ నుంచి తెచ్చిన బ్యాగులు బట్టలు అన్నీ ఒక రూమ్లో పడేసి ఇంకా ఆ రోజు అవి అయితే సర్దడం మొదలుపెట్టిన. ఇంకా రూములు తడిగుడ్డలు పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే మ్యాట్లన్నీ తీసేసుకుంటా. ఫస్ట్ నేను తీసేసుకొని రూములన్నీ ఊడ్చుకుంటాను. ఊడ్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బ్యాగులు తీసుకొచ్చి సెల్ఫ్లలో సర్దుదామని అక్కడ పెట్టేసుకున్నా. ఈ బ్యాగ్ ఏమో మా పెద్దోడు స్నాక్స్ అవి ఇవి పెట్టిన బాక్సులు అన్నీ ఖాళీ అయిపోయినాయి. అవన్నీ తీసుకొచ్చిండు. ముందు అవన్నీ తీసి తోముకోవాలి కదా. సరే అని అవన్నీ తీసి సింక్లో వేసేసుకొని కవర్లు అలాంటివన్నీ తీసి సర్దుకున్నాను. ఇవన్నీ ఆయనకు అవసరం కాబట్టి సాక్సులు, బెల్ట్, జిందా తెలిసి మత్తేమో ఆయనకు జలుబు దగ్గు అలాంటివి ఏమన్నా అయితే అవసరం అవుతుంది కదా అని పంపిస్తా. ఇంకా నా గిన్నెలు చూడండి, నైట్ తొమ్మలే కదా, వచ్చిన తర్వాత పొద్దున్నే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు అయితే అయిపోయినాయి. ఇంకా టిఫిన్ చేయడానికి టైం లేదని జావ పెట్టుకుందామని జావ పెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా సరే మా పిల్లలేమో పూరి చేయమన్నారు. సరే అని వాళ్ళు కొంచెం పూరి చేసిన, మా పెద్దోడైతే కాల్చిండు. ఇంకా వాళ్ళకి పూరి చేసేసి నైట్ నానబెట్టిన బాదాం, జీడిపప్పు, డేట్స్ ఫస్ట్ అయితే అవి ఇచ్చిన తర్వాత పూరి తిన్నారు. ఇంకా వాళ్ళ టిఫిన్ అయిపోయిన తర్వాత నా పని స్టార్ట్ చేసుకున్నాను. ఈ బట్టలేమో మా పెద్దోడు తీసుకొచ్చినాయి. ఒకసారి వేసుకున్న మమ్మీ మిషన్లో చేత్తో పిండి అంటే సరే అని చేత్తో తడుపుదామని అన్నీ అక్కడ వేసుకొని చేత్తో అయితే తడుపుకుంటున్నాను. నేను ఎప్పుడు కానీ వైట్ బట్టలను కలర్ బట్టలు సపరేట్ పిండుతా. మిషన్లో అయినా అలాగే వేస్తా. వైట్ అన్న ఒకసారి వేస్తా, కలర్ అన్న ఒకసారి వేస్తా. ఎందుకంటే ఆ మురికి అంతా వైట్ వాటికి పట్టేసి జిడ్డు లాగుంటాయి అనేసి సపరేట్ పిండుకుంటే ఎప్పుడు కానీ. ఇప్పుడు కూడా అలాగే అవి ఇవి వేరు పిండుకొని ఆరేసుకొచ్చుకున్నానండి. ఇంక ఈ పని అంతా అయిపోయేసరికి సాయంత్రం అయింది. తెల్లవారితే శుక్రవారం, అందుకని గురువారమే నేను రూమ్లన్నీ తుడిచేసుకుంటాను తడిగుడ్డలు పెట్టి. ఇంక ఇవన్నీ బట్టల పని అయిపోయిన తర్వాత సరే రూమ్ తడిగుడ్డలు పెడదామనేసి రూమ్లో అయితే తడిగుడ్డలు పెట్టుకున్నాను. ఫస్ట్ ఏమో సింకులు కడిగేసుకున్నాను. ఫస్ట్ సింకులు కడిగిన తర్వాత వాటర్ అని కింద పడతాయి కదా, అందుకని సింకులు ఫస్ట్ కడుక్కుంటాను నేను. సింకులు ఫస్ట్ కడుక్కొని తర్వాత రూమ్లోని తడిగుడ్డలు పెట్టుకుంటా. సింకులు కడుక్కోవడానికి ఒక లిక్విడ్, సింక్ కాదండి సారీ, అది ట్యాపులు క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. మా ఫ్రెండ్ చెప్పింది బాగా క్లీన్ అవుతుంది, ఫ్లోరైడ్ అలా పట్టేస్తుంది కదా, అది బాగా క్లీన్ అవుతుంది. అందుకని ట్యాపులు మాత్రం ఆ లిక్విడ్ పెట్టి కొట్టి దాంతో క్లీన్ చేస్తే, ఇదంతా సోప్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కువ మురికైతే హార్పిక్ వేస్తాను నేను, బాగా మంచిగా వస్తుంది, నీట్గా క్లీన్ అవుతుంది. సరే అని ఫస్ట్ అయితే సింకులు కడగడం అయిపోయిన తర్వాత నేను నప్తాలు బాలు వేసుకుంటానండి. అందులో కొంచెం జీర పురుగులు అవి రాకుండా ఉంటాయి అనేసి. ఇంకా సరే అని రూములు తడిగుడ్డలు స్టార్ట్ చేసిన. రూములన్నీ తడిగుడ్డలు పెట్టుకుంటా అన్నీ జరుపుకుంటూ తుడుచుకుంటూ వచ్చేసరికి అయితే తల ప్రాణం తోక్కొచ్చింది. వస్తువులు కొనుక్కోవాలని అన్నీ కొని పెట్టుకుంటాం, కానీ ఇలాంటి పనులు తుడిచినప్పుడు చేసినప్పుడు వాటిని జరుపుకుంటూ చేయడం పిప్పి వదిలిపోతుంది. ఇంకా తడిగుడ్డలు అయిపోయిన తర్వాత అయితే చాక్ పీస్తో ముగ్గేసుకుంటున్నా. తడిగుడ్డలు పెట్టి అలా వదిలేద్దంట, ముగ్గేసుకుంటే మంచిదని. ఎప్పుడు కానీ నేను అన్ని రూముల్లో తడిగుడ్డలు పెట్టిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంకేముంది, పనులన్నీ అయిపోయేసరికి చీకటి అయిపోయింది. ఇంకా నైట్ పని స్టార్ట్. మళ్ళీ డిన్నర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోముకొని తెల్లారితే శుక్రవారం కదా, మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ కాడ అంతా మంచిగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకొని నీట్గా అయితే చేసేసుకున్నాను. తెల్లారితే శుక్రవారం పూజ ఇలా చేసుకుంటానండి నేను. ప్రతి శుక్రవారం కామాక్షి దీపం పెట్టి పూజ చేసుకుంటానండి. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు హాయిగా అనిపించింది. ఎటైనా వస్తే ఇలా ఉంటుంది నా హడావుడి. మీకు కూడా ఇలాగే ఉంటుందా? నాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.